షాలోమ్ సార్. హెబ్రీల పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుడి. పరిశుద్ధత ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పాపం నుండి వేరుపడడం, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండడమే పరిశుద్ధత. పాపం నుంచి తొలగిపోయి దేవుని కొరకు మన జీవితాలను ప్రత్యేకించుకోవడమే పరిశుద్ధత. దేవునికి సమీపించి ఉండడం, మన హృదయం అంతటిలో ఆయన నీతికిని సహవాసానికి కట్టుబడి ఉండడం. తన ప్రజల విషయంలో దేవునికి పరిశుద్ధత ఒక ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఎంచాడు. తాను పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి తను ఎంచుకున్న వారు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి పాప పంకిలమైన మానవులు అతన్ని చేరలేరు. కాబట్టి వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. అది మొదటి నుంచిగా అది ఏ విధంగా ఉన్నదో మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎఫెసీ పత్రికలో 4:22-24 వచనం చూసినట్టయితే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ విధంగా నవీన స్వభావాన్ని, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకుంటే పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు తన ప్రజల రక్షణ కొరకై దేవుడు ఆలోచన చేసినప్పటి వారి కొరకై దేవుని ఉద్దేశం పరిశుద్ధత. తన ప్రజల రక్షణ కొరకై యేసుక్రీస్తులో దేవుడు చేసినటువంటి అంటే క్రియ పరిశుద్ధత, అది దేవుని ఉద్దేశమైనది. ఈ విషయం మనం అపోస్తల కార్యం అది ఎఫెసీ పత్రిక 1:4 మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడు ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయం చేసుకొని తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషముగా ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులను మనల్ని ఏర్పరచుకున్నాను. అంటే ఆయన ప్రణాళిక ఈవెన్ బిఫోర్ జగత్తు చేయక మునిపే ఆయన మనలో క్రీస్తులో ఏ విధంగా వేసుకున్నాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మన రక్షణకే దేవుడు ఆలోచన చేసినప్పుడు ఆయన దేవుని ప్రణాళిక ఏముందంటే, దేవుని ఉద్దేశం ఏముందంటే పరిశుద్ధత అనే విషయాన్ని మనం గమనిస్తాం. అంటే మనం సృష్టింపబడక మునుపే దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏంటంటే మనం పరిశుద్ధులంగా ఉండాలని. ఆ తర్వాత యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములో వచ్చినప్పుడు తన ప్రజల కొరకైన ఆయన ఉద్దేశం కూడా పరిశుద్ధతనే. ఇది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:2 మనం చూస్తాం. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని రాస్తున్నాడు. ఆ పత్రికకు రాస్తూ ఆయన అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో ఆ కొరింథీయుల సంఘానికి రాస్తూ ఉంటాడు. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై
పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి ఆ విధంగా రాస్తున్నాడు, పరిశుద్ధులుగా ఉండాలని. తర్వాత అదే కొరింథీ పత్రిక 1:30లో మనం చూసినట్టే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అంటే ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన యందు మనం ఉన్నాము కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలని. దేవుని మూలంగా ఆయనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఎందుకంటే దేవుడు మనకేమైండంటే, దేవుని మూలం యేసుక్రీస్తు మనకి ఏమైండంటే, ఆయన జ్ఞానమై ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు. మన విమోచనం కూడా అయి ఉన్నాడు ఆయన. ఆయన పరిశుద్ధత, ఆయన నరావతారుడై ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆ తన ప్రజల కొరకైన ఆయన క్రీస్తు యేసు ఉద్దేశం కూడా ఏంటంటే, మనం పరిశుద్ధులుగా ఉండాలి, అనింద్యులముగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలని సంకల్పం, ఉద్దేశంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత యేసుక్రీస్తు తన ప్రజలకై సిలువపై తనను తాను అప్పగించున్నప్పుడు కూడా ఆయన ఉద్దేశం పరిశుద్ధతనే ప్రజల ఎడల. ఆయన నరావతారిగా వచ్చినప్పుడు మన పరిశుద్ధతనే. తర్వాత ఆయన సిలువపై ప్రజల కొరకు తను అప్పగించినప్పుడు కూడా ఆయన ఉద్దేశం కూడా పరిశుద్ధతనే. ఈ విషయాన్ని మనం ఎఫెసీ పత్రికలో కూడా చూస్తాం 5:25లో. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగాను తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన సిలువలో చేసిన గొప్ప కార్యం ఏమిటంటే, ఆ కార్యం ద్వారా తాను ఏర్పరచుకున్న జనులు అంటే సంఘం ఏ విధంగా ఉండాలంటే, అది మృతైనను అట్టిది మరి ఏదైనా పరిశుద్ధమైనదిగా ఉండాలని, నిర్దోషమైనదిగా ఉండాలని, తన ఎదుట నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తన సంఘముగా, సార్వత్రిక సంఘముగా, తన సంఘ సభ్యులుగా, విశ్వాసులుగా ఉన్న అందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఎందు నిమిత్తం అంటే పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషుగా ఉండాలని, మహిమగల సంఘంగా ఉండాలని దేవుడు తన ప్రజలు ఏర్పరచుకున్నాడు. అటువంటి పరిశుద్ధమైన జీవితం అలవర్చుకున్నారని దేవుని ప్రణాళిక మన ఎడల ఉన్నది. కాబట్టి దాని ఎడల మనం శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలని ఆ వాక్యం మనకు ప్రబోధిస్తుంది. ఇంకో విషయం చూసినైతే, మనను నూతన సృష్టిగా చేసి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించుటలో దేవుని ఉద్దేశం పరిశుద్ధత. ఒక నూతన పురుషునిగా, నూతన సృష్టిగా చేసి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించడంలో దేవుని ఉద్దేశం పరిశుద్ధతనే. ఇది మనం గమనించినట్లయితే రోమా పత్రికలో మనం చూస్తాం 8:9లో, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. క్రీస్తు ఆత్మ లేనివాడు పాడైన వాడు కాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని సెలవిస్తున్నాడు. దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ. ఆ ఆత్మ లేనివాడైతే వారం కాము. అంటే పరిశుద్ధ జీవితం మనలో లేని వారముగానే ఉంటున్నాం. మనం ఇంకో వచనం చూసితే, దేవుని ఆత్మ చేత ఎవరు నడిపింపబడదరో వారందరూ దేవుని కుమారులు. దేవుని ఆత్మ చేత నడిపింపబడు వారే ఆయన కుమారులు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన కుమారులుగా ఉండాలంటే ఆయన ఆత్మ చేత నడిపింపబడాలి. పరిశుద్ధాత్మను అనుగ్రహించడంలో కూడా ఆయన ఉద్దేశం పరిశుద్ధత అన్నట్టుగా మనం చూస్తున్నాం. గలతీ 5:18లో కూడా మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రానికి లోబడిన వారు కారు. ధర్మశాస్త్రం దండిస్తుంది, ధర్మశాస్త్రం పరిశుద్ధతలోనికి నడిపించదు.
విశ్వాసమే పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది కాబట్టి ఆ విశ్వాసము ఆయన ఆత్మ ద్వారానే, ఆయన కలిగి ఉండటం ద్వారానే, ఆత్మ చేత నడిపింపబడటం వల్లనే, ఆ ఆత్మ చేత నడిపించిన ఎడల ధర్మశాస్త్రంలో నడుగు వారం కాము కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి విశ్వాసం ద్వారా ఆయన పాత్రను, ఆయన కుమారులుగా స్వీకరింపబడతాం. ఎఫెసీ 2:10 కూడా మాట చూస్తున్నాం. మరియు మనము ఆయన వాటి యందు నడుచుకొనవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయుటకు దేవుడు మనము సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. కాబట్టి ఆ సత్క్రియలు ఎవరు చేస్తారు? సత్క్రియలు పాపముకు దూరంగా ఉన్నవారు, యథార్థమైన జీవితం జీవించేవారు, క్రీస్తు చేత నడిపింపబడిన వారు, ఆత్మ చేత నడిపింపబడిన వారు, పరిశుద్ధమైన జీవితం జీవించే వారికే అది సాధ్యంగా ఉంటుంది. కాబట్టి నూతన సృష్టిగా మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించుట యందు దేవుని ఉద్దేశం పరిశుద్ధతగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకో విషయం చూసినట్టే, పరిశుద్ధాత్మ లేకుండా దేవునికి ఎవరు ప్రయోజనకరమైనగా ఉండలేరు. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవునికి ఎవరు ఇష్టలుగా, ప్రయోజనకరముగా, ఆయన పరిచారకులుగా, ఆయన సేవకులుగా, ఆయన ఉద్దేశం నెరవేర్చేవారుగా ఉండలేరు అని వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. ఈ వాక్యం మనం చూసినట్టయితే ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 21 అంటున్నాడు, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఎవడైనను వీటిలో చేరక అంటే ఇంటిలో ఘనతకు పాత్రలు ఉంటాయి, ఘనహీనత పాత్రలు ఉంటాయి. తర్వాత దాని ముందు వాక్యం మనం చూసినట్టే ముసల్మా ముచ్చటలకు వాటికి లోబడగా ఉండేవారు, ఆ అసత్యమైన అక్రమమైన మార్గం అవలంబించలేని వారు ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల, అంటే పరిశుద్ధపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయినాడు. ఘనత నిమిత్తం యజమానుడు వాడుకున్నటకు ఆయన చేతిలో వాడబడ్డ పాత్రగా ఘనతకు అర్హుడుగా ఉంటాడు. ఎవరు అంటారంటే పరిశుద్ధత కలిగిన జీవితం కలిగిన వారు. ఇంకో విషయం మనం గమనిస్తే, పరిశుద్ధత లేకుండా దేవునికి సమీపముగాను ఆయన సహవాసం ఉండుట అసాధ్యము. కీర్తనలు 15 అధ్యాయం 1 వచనంలో 3వ వచనం మనం చూసితే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. కీర్తనకారుడు ఏమంటాడంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండాల్సి, నీ గుడారంలో ఉండాలంటే ఎటువంటి ప్రవర్తన కలిగిన, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు. నీ పరిశుద్ధ పర్వతం మీద, నీ మందిరంలో, నీ గుడారంలో నిలబడాలంటే ఎటువంటి జీవితం అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. పరిశుద్ధ జీవితం అలవర్చుకోవడం, పరిశుద్ధ జీవితం జీవించడం, అది ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించుకుంటాం. ఇంకో విషయం మనం గమనించైతే, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. వేరే ఫిబ్రవరి 2:14 మనం చూస్తున్నాం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ప్రయత్నించడి. మొట్టమొదటిగా మనం చదివిన వాక్యాలు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును చూడడు. మత్తయి 5:8 కూడా అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి అంటే పరిశుద్ధత. దేవుని చూడాలంటే, దేవుని ముఖదర్శనం చేసుకున్నారంటే, దేవునితో సహవాసం చేయాలంటే
దేవుని సన్నిధిని అనుభవించాలంటే మనం హృదయ శుద్ధి కలవాలి. అంటే పరిశుద్ధత కలిగిన వారంగా ఉంటుండాలి. రోమ పత్రికలో కూడా మనం చూస్తుంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములకు ఆయనను సమర్పించుకుని పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు మీ శరీరము హృదయమును ఆయనకు సమర్పించుకుంటే. పేతురు రాసిన మొదటి పత్రిక 1:16 మనం చూస్తుంటే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక సమస్త ప్రవర్తన యందు మీరును పరిశుద్ధులై ఇండుడి. అంటే యేసు ప్రభువు కూడా నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఇండుడి. పేతురు రాసిన 2వ పత్రికలో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మమ్మల్ని పిలిచినవని గుణాతిశయంలో ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును దేవుని సొత్తైన పరిశుద్ధ జనమునై ఉంటున్నారు. అటువంటి పరిశుద్ధత జనం పరిశుద్ధతగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉండాలని మనం ప్రయత్నించాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమై ఉండలేము. దేవునికి ఇష్టడుగా ఉండలేకపోతే, దేవుని ప్రణాళికలో మనం లేకపోతే మనం అపవాదికి చోటిచ్చే వారంగా ఉంటాం. కాబట్టి మన విషయంలో అటు జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. రెండు వాక్యాలు మొదటిసారి మనం గమనించిన మరొకసారి చెప్పుకుందాం. క్రీస్తులో తన ప్రజల రక్షణ కొరకై దేవుడు ఆలోచన చేసినప్పుడు వారి కొరకై దేవుని ఉద్దేశం పరిశుద్ధత. అంటే మనం సృష్టింపబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని ప్రణాళిక క్రీస్తులో మన రక్షణ కొరకై మొట్టమొదటి పరిశుద్ధతని. ఆ తర్వాత క్రీస్తు శరీరధారిగా నరావతారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన ప్రజల కొరకైన ఆయన ఉద్దేశం పరిశుద్ధతనే. ఆ తర్వాత యేసు క్రీస్తు తన ప్రజల కొరకై సిలువలో తనను తాను అప్పగించుకున్నప్పుడు కూడా ఆయన ఉద్దేశం మన ఎడల పరిశుద్ధతనే. తర్వాత మనం నూతన సృష్టిగా చేసి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన సందర్భంలో కూడా ఆయన ఉద్దేశం పరిశుద్ధతనే. తర్వాత పరిశుద్ధత లేకుండా దేవునికి ఏ విధమైన ఉపయోగకరముగా ఉండలేని వారం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధత లేకుండా దేవుని సమీపముగా అంటే దేవుని సహవాసములో దేవుని సన్నిధిలో ఉండలేమన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత పరిశుద్ధత లేకుండా ఎవరు ఈ దేవుణ్ణి చూడలేరు, ఆయనతో సహవాసం చేయలేరు, సమాధానంగా ఉండలేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి వాక్యం ద్వారా మనం ఈ సందర్భంలో హెచ్చరించవలసిన విషయం ఏంటంటే ప్రాముఖ్యమైనది దేవుని దృష్టిలో మానవ ఎడల, విశ్వాసుల ఎడల, సంఘం ఎడల ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. పరిశుద్ధత లోపించినప్పుడు ఆయన పరిశుద్ధులుగా ఉండబడడానికే మనం పిలువబడినాం. కాబట్టి ఎటువంటి పరిస్థితిలోనైనప్పటికీ అక్రమము, అన్యాయము, అవిధేయత, అపవిత్రత అన్న వాటికి చోటియక వాటికి దూరముగా ఉంటే క్రీస్తుకు సమీపంలో ఉంటాం. క్రీస్తు మనలో ఉంటున్నాడు, మనం క్రీస్తులో ఉంటాం. అప్పుడే మనం పరిశుద్ధం. క్రీస్తు మనలో లేకపోతే మనం పరిశుద్ధులు అవుతాం. ఈ విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ఉద్దేశం మన ఎడల ఏంటి? ప్రాముఖ్యమైనది ఏంటంటే ద హోలీనెస్, పవిత్రత, పరిశుద్ధత. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. అటువంటి విధముగా మనం మన కుటుంబాలు కానీ మన సంఘాలలో కానీ పరిశుద్ధమైన జీవితం అలవర్చుకుంటూ దేవునికి ప్రీతిపాత్రమైన జీవితం జీవించుటకు అతని చేతిలో వాడబడే అర్హమైన పాత్రగా మనం ఉండుటకు ప్రయత్నిస్తూ ఆ విషయంలో మనం సంపూర్ణంగా దేవుని సమర్పించుకోవడం ద్వారా దేవుని కృపను బట్టి, దేవుని కనికర వాత్సల్యతను బట్టి ఆ స్థితిలోనికి మనం దినదినం ఎదగడానికి, పరిశుద్ధతలో నిలబడడానికి, పరిశుద్ధతలో కొనసాగడానికి, ఎదగడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక.